మీరు ఇందాక ఒక అద్భుతమైన మాట పలికారు, అది చాలా నచ్చింది నాకు కూడా. ఎందుకంటే సమాజ స్థాపన అని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా నేను పుట్టినప్పటి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే అట్లాంటి హుందాతనమైనటువంటి రాష్ట్రానికి తండ్రి లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి కులాలు తీసుకొచ్చి కులాలను రెచ్చగొట్టి మంత్రివర్గంలో కూడా చాలామందితో బూతులు తిట్టించారు. కొడాలి నాని లాంటి వాళ్ళతో తిట్టించారు. అలాగే ఒక మహానగరంగా వర్ధిల్లాల్సిన గతంలో చారిత్రక స్థలమైనటువంటి అమరావతిని కమరావతి అంటూ ఒక ఆ సామాజిక వర్గం మీద విషం చెప్పిన పరిస్థితి. అలాంటి సీఎం సమాజ స్థాపనని అసలు ఆయన ఆ పదం కూడా ఎప్పుడు కూడా పలికిన పాపాన పోలేదు. సో అలాంటి సీఎంని ఇప్పుడు ప్రజలు నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లోకి వస్తా, రేపు గెలుస్తా, మీ అంత చూస్తా అని పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దానవులకు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి. వాడి కాడి దగ్గర దయాగుణం లేదు, దానవుల గుణం అంతా వాడి దగ్గర ఉంది. అసురుడు అంటారా మీరు? అదేనా? జగన్ అసురులన్నా దానవులన్నా ఒకటే, రాక్షస సంతతికి సంబంధించినటువంటి జాతి కాబట్టి అందువల్ల ఏంటంటే రాక్షస సంత జాతి అనమాట అది. అంటే ఎందుకు ఈ కులాల మధ్య ఈ వ్యత్యాసాన్ని తీసుకొచ్చి జనాల్ని ఎందుకు ఇలా ఎడబాయాలని చూస్తున్నారు ఆయన? అంటే ఇప్పుడు విభజించు పాలించు బ్రిటిష్ వాళ్ళ కుక్కలు కాబట్టి ఏదైతే అవలంబించారో డివైడ్ రూల్ అదే పాలసీని పెట్టుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు పెంచి పంపించిన కుక్కలు కదా అయ్యి, కుక్కలు బ్రిటిష్ వాళ్ళ రూల్ని అప్లై చేస్తారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు గతంలో మనం దావోస్ పర్యటన కిందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన అమర్నాథ్ గారు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు అంటే చేపల షాపులని, లేకపోతే రొయ్యల షాపులని, పచ్చడి షాపులని, ఏ రకరకాల అసలు బొబ్బట్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వాటి ద్వారానే కదా 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి. మీరు వాటి చిన్న చూపు చూస్తారని నాకు అర్థం కాదు. వాటి వల్ల ఇప్పుడు నిరుద్యోగ యువతకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే ఆ ఉద్యోగాలు చేసుకోవాలా? ఎంటెక్ బీటెక్ చదువుకున్నటువంటి సాంకేతిక పరంగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులు అలాంటి వ్యాపారాలు చేయలేరు కదా. ఎందుకు చేయలేరు? వాళ్ళ ఉద్దేశంలో ఎందుకు చేయలేరు? చేయాలనే కదా వాళ్ళది. చదువుకున్న వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, చేపలు అమ్ముకోవాలి, మాంసం అమ్ముకోవాలి. అంటే జనాలను బెగ్గరగా చేసేటువంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది ఇంటలెక్చువల్స్ చెప్తా ఉన్నారు. నిస్సందేహంగా దాంట్లో అనుమానం ఏమని చెప్పు. 1 కాదు 2 కాదు, ఎన్ని దృష్టాంతాలు తీసుకోవాలి మనం. ఈరోజు మద్యం షాపులు కాడ అధ్యాపకులను నియమించారు కదా, ఎంత బాధాకరమైన విషయం. మనం మాట్లాడాల్సినది కాదు, చెప్తానండి నన్ను ఒక్క పాయింట్. చెప్పండి. గుడివాడ అమర్నాథ్ బీటెక్ ఇంజనీరే కదా, మంచి కుటుంబంలో పుట్టాడు కదా, ఇంజనీర్ కదా, వాడు బయటకు వచ్చి ఏం మాట్లాడాలా? గుడివాడ అమర్నాథ్ నీకోసం ఇండ్రాబాయి బయోటెక్ పార్కు ఇది కట్టా, ఈ కంపెనీ తెచ్చా అని చెప్పాలా లేదా? వాడు పరిశ్రమల మంత్రిగా. 2వ పాయింట్, ఫార్మాస్యూటికల్ పార్కులు ఇన్ని కట్టా, ఇన్ని కంపెనీలు తెచ్చానని చెప్పాలా బయటకు వచ్చి. తర్వాత టాయ్ పార్కు అంటే బొమ్మలు ఆడుకుంటారు కదా, పన్ని పిల్లల బిజినెస్, బొమ్మలకు సంబంధించినటువంటి కొండపల్లి బొమ్మలని మనకు ఉండే కదా, బొమ్మల పార్కులు ఇన్ని కట్టా, దానికి సంబంధించిన ఇన్ని ఏ గుడి దగ్గర కన్నా పోండి బొమ్మలు ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయో, పిల్లలు ఎంత వ్యాపారం జరగద్దు, పార్కు తెచ్చావా? 3 అయిపోయినాయి. 4 ఎలక్ట్రికల్ వెహికల్. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ మన భాగ్యనగరం మనందరూ సౌభాగ్యం ఎలక్ట్రికల్ బస్సులు జరుగుతుంటే ఎంత కారులో పోయినట్టుంది, ఫ్లైట్లో పోయినట్టున్నాయి. ఆ బస్సులకు సంబంధించి ఏమన్నా తెచ్చావా? ఇది చెప్పాలి. తర్వాత 5 సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి అసలు ఉందని నీకు తెలుసా? 45 లక్షల కోట్ల టర్నోవర్ ఉంది భారతదేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమ. కేవలం 150 కోట్లు ఇండియా వైడ్ టన్ను. గుజరాత్ పోయింది కదా డోలోవెరాకి 91,000 కోట్లు. ఇప్పుడు టాటా కంపెనీ వాళ్ళు తైవాన్ కంపెనీ జాయింట్ వెంచర్ తాడబెట్టిన ఎందుకు అడగలేదు మోడీని? ఎందుకు తీసుకురాలేకపోయినావు? మాకు ఇవ్వండి అని ఎందుకు అడగలేకపోయినావు? ఢిల్లీ పోయినప్పుడల్లా వంగి దండం పెట్టి నా ఈడీ సిబిఐ కేసులని వంగి కాళ్ళు పట్టుకుంటుంటివి. ఏడేమే పులివందల పోటుగాళ్ళవి, పులివందల పిల్లివంటి. తర్వాత ఇంకోటి చెప్తా, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించి ఒక్క పరిశ్రమ తేగలిగినాడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి. డిఫెన్స్ రంగంలో ఎన్ని ఉన్నాయి, ఏరోస్పేస్ రంగంలో ఎన్ని ఉన్నాయి, ఓకే అది అయిపోద్ది. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఆయన మేనిఫెస్టోలో ఉంటుంది, రైతు భరోసాలో చూడండి, నియోజకవర్గానికి ఒకటి పెడతానని చెప్పిండు. ఒక్క నియోజకవర్గంలో ఒకటి పెట్టినవాడంటారు నువ్వు. తర్వాత లెదర్ పార్కు. లెదర్ అంటే ఏంటి? ఇవాళ లెదర్ బ్యాగులు కానీ, పర్సులు కానీ, బెల్ట్లు కట్టుకునే బెల్ట్లు కానీ, ఈ లెదర్కి సంబంధించిన స్కూల్ పిల్లలకి ఇచ్చే షూలు కానీ, ఇవన్నీ పరిశ్రమకి లెదర్ పార్కు. ఏడన్నా ఒక్క పరిశ్రమ తెచ్చావా లెదర్ టెక్నాలజీకి సంబంధించి? ఇంకా అవన్నీ నేను ఇంకా చెప్తా, ఇంక 2 ఉన్నాయి, అయ్యే చెప్పని నన్ను మధ్యలో దొరకండి. తర్వాత టెక్స్టైల్ పార్కు. ఇవాళ ప్రతి ఓడు బట్టలు వేసుకోవాలిగా,
ప్రతివాడు బట్టలు వేసుకోవాలిగా. ఒక్క టెక్స్టైల్ పరిశ్రమ తెచ్చావా నీ బతుక్కి? ఒక్కటే. ఇలా గుంటూరు జిల్లాలో పత్తి అధికంగా పండుతుందా లేదా? కాబట్టి కాటన్ రా మెటీరియల్ అందుబాటులో ఉంది కదా, థ్రెడ్డింగ్ మిల్లు పెట్టి బట్ట తయారు చేసేది పెడితే నీకు రిలయన్స్ వాడు స్నేహితుడే కదా, ఎంఎల్ స్టోర్ వాడు కొంద కదా, వాళ్ళ మొట్టమొదటి వ్యాపారం అదే కదా, వాడి చేత ఎందుకు పెట్టి లేకపోయినావు? ఎంఎల్ డిగ్జామ్ అని ఎంఎల్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, యుఎస్ఏ పోలో అని రకరకాలు చూస్తుంటాం కదా. పక్కనున్న బంగ్లాదేశ్ పోతున్నారే అమెరికా కంపెనీలు, మనకి ఎందుకు తేలేకపోయినావు? ఒకటి. తర్వాత స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఏమన్నా అనుకోండి, స్పెసిఫిక్గా ఇట్లా ఇండస్ట్రియల్. తర్వాత డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రోబోమాటిక్స్ కానీ నువ్వు తీసుకొచ్చగలిగినవా? నేను అంటుండేది ఏంటంటే అసలు నువ్వు పార్కులు డెవలప్మెంట్ చేసినవా? ఇవన్నీ ఉండాలంటే ఇంకో 10 బేస్ పాయింట్లు ఉంటాయి. ఇవన్నీ చెయ్యాలంటే 10 బేస్ పాయింట్లు ఉంటాయి. ఈ 10 బేస్ పాయింట్లు ఏమంది? రోడ్స్ మనం జలగలు పెంచుకోవాల్సి ఉండే, రోడ్లు గుంటలు పడి రోడ్లే పోయిపోతుంది. తర్వాత సెవేజీ, ఇవాళ పరిశ్రమ పెట్టాలంటే సెవేజ్ ఆడి నుంచి పోవాలా? సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్ని కట్టినవు? తర్వాత ఎలక్ట్రిసిటీ లైన్స్కి సంబంధించిన నీ బతుకేంది? ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టినవు? ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎంత డెవలప్మెంట్ చేసినావు? ఉన్న పీపీఏ కంపెనీలు బారిపోయా. తర్వాత వాటర్ కనెక్షన్ ఫెసిలిటీసు, ఎన్ని డ్యాములు నిర్మాణం చేసినవు? ఎంత స్టోరేజ్ కెపాసిటీ పెంచినవు? మనం ఉన్న కాలంలో కొట్టుకొని బాయా, గుళ్ళకమ్మ బాయా, అన్నమయ్య బాయా, పోలవరం గోదాట్లో ముంచా. తర్వాత గేట్లే కొట్టుకొని పోయి, గిరిజి బెట్టక పులిచెంతలతో గేట్లు కొట్టుకొని 45 టీఎంసీలు బాయా, గుళ్ళకమ్మ కొట్టుకొని పోయి 3 టీఎంసీలు నీళ్ళు సముద్రపాలు 2 సార్లు బాయా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి 39 మంది చచ్చిపోయా, డ్యాములు వేసిపోయా. చెయ్యూరు రిజర్వాయర్ కడపలో ఉంటుంది. తర్వాత న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ పరిస్థితి ఏంది? ఎన్ని కిలోమీటర్లు వేసిను? ఇవి చెప్పాలి కదా నువ్వు. ఇవన్నీ మౌలిక వసతులు అంటారు నేను చెప్పేవన్నీ కూడా. తర్వాత యుటిలిటీ సర్వీస్ అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏమేమి ఉంది నీ కాడ ఎక్విప్మెంటు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్ద ఆయన తెచ్చాడు పెడితే స్కిల్ని కిల్లు చేసి పారేసి దాన్ని స్కామ్ అంటివి ఎత్తుకొని పోయి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి ఆయన జైల్లో పెడితే 53 రోజులు నువ్వు లండన్లో ఉన్నట్టు. ఇంకా చూడండి. తర్వాత బ్యాంకుకి సంబంధించిన బ్యాంక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి ఇండస్ట్రియల్ పార్కుల దగ్గర, ఏటీఎం సెంటర్లు. తర్వాత ఈ బ్యాంకులు డబ్బు క్యాష్ వేసుకోవటం తీసుకోవటం. ఎన్ని పార్కులు ఎన్ని పెట్టిండో నాకు చెప్పమను. ఇప్పుడు ఈ అన్నిట్లో బాబు గారు ఎన్ని సాధించుండో నేను చెప్పగలను. ఇవాళ కొప్పత్తి ఇండస్ట్రియల్ పార్కు కడప జిల్లాలో ప్లాంట్ అన్నావు, సెటిల్మెంట్ ప్లాంట్ అని. ఇవాళ ఆయన వచ్చినాకనే కదా కొప్పత్తి ఎక్కడ ఉంది? కొప్పత్తి కడప జిల్లాలోనే ఉంది. ఇవాళ కర్నూలు జిల్లాలకు ఓరకల్లు ఇండస్ట్రియల్ పార్కు, కళ్ళుంటే కబోదులాగా పోయి చూడు ఓరకల్లు ఎలా డెవలప్ అవుతుందో. అదే కదా డ్రోన్ టెక్నాలజీకి సంబంధించింది. ఇవాళ పవర్ సంబంధించింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైళ్లు 1200 మెగావాట్ల రైలు ఇంజిన్ హార్స్ పవర్ ఇంజిన్ 1200 హార్స్ పవర్ ఇంజిన్ తయారు చేస్తున్నారు. ఏది? హైడ్రోజన్ ఇంజిన్. ఇలా హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం యాడొచ్చింది? ఎన్పిటిసి హైడ్రోజన్ విశాఖపట్నంలో తీసుకొచ్చారు కదా. ఇది చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అంటే పనిమంతుడికి పనికి మాలినోడికి ఉన్న తేడా ఏంటంటే అది. కష్టం విలువ తెలిసిన వాడు కష్టాన్ని తెచ్చుకోవాలి. కష్టం విలువ తెలియని వాడు ఏం చేస్తాడో పారిపోతాడు. ఇంక పారిపోతుండో లండన్ మీద కాబట్టి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక విపత్తు ఏపీలో సంభవిస్తూ ఉంది. విపత్తు అంటే కేవలం ఈ జల ప్రళయం లాంటివి కాకుండా ఒక అరాచక శక్తులు కూడా చెలరేగిపోతూ రకరకాల గొడవలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని, పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలని, అలాగే ఇవన్నీ గాలి వార్తలు గాలి మాటలు నాకు అడుగుద్దు. గాలి మాటలే. లండన్ వెళ్ళిన తర్వాత ఇలాంటివి వస్తున్నాయి. ఇవన్నీ గాలి మాటలు గాలి వార్తలు. వాళ్ళకి ఒక పక్షి ఛానల్ ఉంది, ఒక పక్షి మీడియా ఉంది. వాళ్ళు రాసుకోవడానికి ఒక పక్షి పేపర్ ఇచ్చిండు, చూసుకోవడానికి పక్షి ఛానల్ ఒకటి ఇచ్చిండు. వాళ్ళు రాసుకున్న రాతలను ఎవడు నమ్మటానికి సిద్ధంగా లేరు. అది ముడ్డి తుడుచుకొని కూడా పనికిరాదు ఆ పేపరు. దానికి టాయిలెట్ పేపర్, దాని గురించి దాంట్లో రాసి నువ్వు నన్ను అడగతావు. ఏదన్నా ఈనాడు లాంటి పేపరు, హిందూ లాంటి పేపర్లు ఆర్టికల్ అని ఉంటే చెప్పు, మాట్లాడతాం. టాయిలెట్ పేపర్ పెట్టుకుని పక్షి మీడియా పక్షి ఛానల్ పట్టుకుని వాడు రాసిందల్లా మనం ఏడబో డిబేట్ చేద్దాం రోజా. సరే, చివరిగా చెప్పండి. అంటే ఓకే, దావోస్ గురించి పెద్దలు అంకమరావు గారు మీరు చక్కగా వివరించడం జరిగింది. అయితే సార్ అంకమరావు గారు, ఈ దావోస్ పర్యటనలో చాలా విషయాలు ఇప్పుడు మీరు స్పృశించారు. అయితే ఈ పెట్టుబడులు మొత్తం కూడా ఏపీకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? మీ విశ్లేషణలో ఏపీని మనం ఫ్యూచర్లో ఎలా చూడవచ్చు అంటారు? అభివృద్ధి చెందాలి అంటే మౌలిక వసతులతో పాటు ఇందాక చాలా వివరంగా చెప్పాడు కదా మధు. ఆ వసతులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాడు. ఇప్పుడు ఇంకా విస్తృతంగా చేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. జలహారతల భాగంలో అదే కదా ముఖ్యంగా. విద్యుత్ కావచ్చు, నీరు కావచ్చు, సమృద్ధిగా అందరికి అందితే ఎన్ని అద్భుతాలు సృష్టించాలో మనకు తెలిసిన విషయమే.
ఇప్పుడు వచ్చే పెట్టుబడుల్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక రంగాన్ని ఎలా పురోగమనం చేయాలనేది వాళ్ళ తండ్రి కొడుకులకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు, 4 Pలు. ఏంటి సార్ అవి? ప్రజలు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వం పార్ట్నర్షిప్ తోటి నలుగురు కలిసి నిరుపేదలని, వాళ్ళు కూడా చాలామంది నైపుణ్యం ఉన్న వాళ్ళందరికీ కూడా నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళు కూడా పరిశ్రమలని నెలకొల్పే విధంగా ముందుకు తీసుకెళ్లి దాంట్లో భాగస్వాములు చేసుకునే విధంగా ముందుకెళ్లాలనే తలంపుతోటి ఆయన, ఇది ప్రభుత్వం చేయలేదు కాబట్టి, అంటే ప్రభుత్వం సహాయమే చేస్తుంది, ఆర్థిక సహాయం చేయాలి అంటే ప్రైవేటు వ్యక్తులు కూడా కావాలి కాబట్టి వాళ్ళ భాగస్వామ్యంలో ఒక్కొక్కళ్ళు బాగా ధనవంతులు అనుకున్న వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఒక 5గురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు దేంట్లో నైపుణ్యం ఉంది అనే దాని మీద దృష్టి పెట్టి ఆ విధంగా ముందుకెళ్తే ఎంతో కొంత ఈ నిరుద్యోగ సమస్యని, అలాగే పారిశ్రామిక రంగంలో సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టేశారు. మొన్న ఫిబ్రవరిలో ప్రధానమంత్రి గారి యొక్క 75,021 కోట్లు, అంతేనా మధు? 75,021 కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్తు ఇళ్ల మీద నిర్మించుకునే దానికి, అంటే అది ఏంటంటే 75,021 కోట్ల రూపాయలు ఏంటంటే రాష్ట్ర దేశం మొత్తం మీద సబ్సిడీ, ఈ మార్చిలోపు సబ్సిడీ కోసం ఏర్పాటు చేస్తే దాన్ని గత ప్రభుత్వం అందుపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పైలట్ ప్రాజెక్టుగా తీసుకెళ్లి కుప్పంలో పెట్టుకోవడం కూడా జరిగింది కదా. అంటే ఏది చిన్న అవకాశం వచ్చినా అవకాశం లేని దాన్ని కూడా అవకాశాన్ని మలుచుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు. ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టకుండా ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చుకుంటాడు ఆయన, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కేంద్రం కూడా ఈరోజు కొంచెం సానుకూలంగా ఉంది కాబట్టి సత్ఫలితాలే వస్తున్నాయి ఇప్పటి వరకు. ఇందాక మధు చెప్పినట్లు ఇప్పుడు హైడ్రోజన్ దానికి సంబంధించింది విశాఖపట్నంలో ప్రారంభించారు. మరి దానివల్ల ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి కదా నిస్సందేహంగా. బీపీసీఎల్ ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఒక్కొక్క అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా ఉన్నారు, తీసుకొస్తానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు తీసుకొచ్చే శ్రమని, ఈ పరిశ్రమల్ని దేనికి ఉపయోగపడుతున్నాయో కనీసం ప్రచారం చేసుకోండి. అలాగే ఎవరైతే మీకోసం భుజాలు కాయలు కాసేటట్టు, లేదంటే శ్రమపడి ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబాలు కావచ్చు, ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలు కావచ్చు, మీరు దేవుడు అనుకొని ఆస్తుల్ని పోగొట్టుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ముందు రాజకీయం నేర్చుకోండి, నిస్సందేహంగా చెబుతున్నాను, రాజకీయం చెయ్యండి. అలాగే రాష్ట్ర అభివృద్ధిని కూడా 2 సంపాళ్ళలో తీసుకెళ్తేనే 2047 అనేది నిస్సందేహంగా మీరు అనుకున్నట్టు ముందుకెళ్ళిద్ది. ఎప్పుడు మీరు 2029లో కూడా మళ్ళీ మీరే వచ్చినప్పుడు, ఆ తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగినప్పుడు ఇవి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటి వాళ్ళు వస్తారు కదా, కాబట్టి అలాంటి వాళ్ళు రాకుండా చేయాలంటే రాజకీయం కూడా చేయాలి. ఇందాక మధ్య చెప్పాడు కదా, రాజకీయం కూడా చేయాలి, దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు పరిశ్రమలు తీసుకురావడం ఒక ఎత్తు. అంటే ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయం చేయట్లేదంటారు ఇప్పుడు ప్రజెంట్? రాజకీయం ప్రతిపక్షంలో ఉండగా చేస్తారు ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఈఓ అవుతారు. ఒక్క నిమిషం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీఈఓ అవుతాడు. ఇప్పుడేంటి, ఈరోజు 2014 నుంచి 2019 వరకు ఏం తప్పు చేశారని ప్రభుత్వం ఓడిపోయింది? స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యులు మీరు చేసిన మంచి కావచ్చు, పరిశ్రమల గురించి కావచ్చు చెప్పుకోలేకపోవటం, అవతల వాడు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవటం, అవునా? ఇన్ని జరిగినాయి కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలని చెప్పి దానికోసం రాజకీయం చేయమని, రాజకీయం చేయాలి అంటే ఈరోజు నువ్వు 1995 సెప్టెంబర్లో నువ్వు పార్టీ నీ చేతిలోకి వచ్చింది అంటే 30 సంవత్సరాలు అవుతూ ఉంది, పనిభారం పడతా ఉంది. మీరు పనిభారం తగ్గించుకోండి, పనిమంతులను ఏర్పాటు చేసుకోండి. సార్ ఇప్పుడు మీరు చాలా విషయాలు అంటే ఆయన విజన్ ఏంటో క్రిస్టల్ క్లియర్గా వివరించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దావోస్ కావచ్చు, ఈ సందర్భంగా అంటే ఎవరెవరికి ఏ స్కిల్ ఉంది మొత్తం అందరూ డెవలప్ కావాలి, ఆంధ్ర ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి దృక్కోణం ఆయనలో మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి స్కిల్స్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే ప్రస్తావిస్తూ 98.9 అని 99.9 అని ఇట్లా ఆయన కేవలం సంక్షేమ పథకాలు, ఒక రకంగా అమ్మఒడి తీసుకుంటే సార్ మనిషికి రోజుకి పడేది ఆ స్టూడెంట్కి
రూపాయలు 35 రూపాయలు. అంటే వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒక ఎంప్లాయ్మెంట్ లేకుండా నాడు నేడంటూ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు దోచుకున్న పరిస్థితి మనం చూసాం. అంటే సంక్షేమ పథకాలనే హైలైట్ చేస్తూ మీకు బెగ్గర్స్ అయితే నేను ముష్టేస్తున్నాను అంటూ ప్రజలను ఒక రకంగా అనాగరికులుగా పరిగణించి విచ్చలవిడిగా రాష్ట్రం అధోగతి పాలవడానికి కారణమయ్యారు. అంటే ఎందుకని ఆయన అసలు అందరూ డెవలప్ చెందాలి అనేటువంటి ఆలోచన మాజీ సీఎం గారికి ఎందుకు కొరబడింది? అందుకే కదా 151 నుంచి 11 తీసుకొచ్చారు, 140 స్థానాలు బాల్చి దన్నేశారు కదా. 22 స్థానాల నుంచి 4 స్థానాలకు పరిమితం అయిపోయాడు కదా. ఎందుకు ఈ పనికిమాల పనులు చేసే కదా. అంటే నువ్వు పనికిమాలినాడివి, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు రాజకీయం చేయకూడదు, నువ్వు రాజకీయ నాయకుడు కూడా పనికిరావు, ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరావు అని చెప్పి తీర్పిచ్చారు కదా ప్రజలు చాలా స్పష్టంగా. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకునేది ఉంది. అన్ని తప్పులు చేశాడు కాబట్టే కదా ప్రజలు ఆ విధంగా శిక్షించింది. అప్పుడు కూడా రియలైజ్ అవ్వకుండా నేను అన్ని కాకూడదనే మనం కోరుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి వాడు రిలైజ్ అయ్యానని చెప్పి మళ్ళీ ప్రజలను నమ్మించి కలబల్లి కబుర్లు చెప్పి ఒగలేడుపులు ఏడ్చి అప్పుడేమో తండ్రి లేడు, ఇప్పుడు నాకు తల్లి లేదు చెల్లి లేదు ఇంకో చెల్లి లేదని చెప్పి మళ్ళీ బజార్కి వచ్చేసి ఒగలేడుపులు ఏడ్చి ఓటు సంపాదించుకొని మళ్ళీ ప్రజల్ని నమ్మించాలంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. రైట్, అర్థమైందా? ఏ రోజు కూడా ఈ రోజు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. పరిపాలన అంటే ఏంటో చూశారు. అంతకుముందు అతను పరిపాలన ఏంటో తెలియదు, పరిపాలన చూశారు. చూసిన తర్వాత మళ్ళీ అతను కలిసి మొగ్గు చూపే ప్రశ్న అంటూ లేదు. కాబట్టి ఆ ఆలోచన మీరు మర్చిపోండి. ఆ పేరు ఇంకెక్కడ ఉచ్చరించొద్దు, ఆ పార్టీ పేరు గురించి కూడా మీరు మాట్లాడొద్దు. మధుసూదన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ 5 ఏళ్ళు కూటమి అంటే అలయన్స్ పెట్టుకొని టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఒక సక్సెస్ఫుల్గా అందరు కష్టపడుతున్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ 5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ ఎన్నికల కల్లా ఏపీ అభివృద్ధి, పురోభివృద్ధి ఎలా ఉండబోతుంది? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? నేను ఒక్క మాట చెప్తాను. చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు జీవితకాలం సెటిల్మెంట్ ఇచ్చాడుకి. నువ్వు కానీ మళ్ళీ కానీ ముఖ్యమంత్రి అయితే నా తల తీసి గిఫ్ట్గా ఇస్తారా? నువ్వు మగాడవైతే మాట మీద నిలబడు. నీ చెప్తానే ఉండ వాడు మగాడైతే అన్నట్టుండ. నువ్వు జీవితకాలం ట్రై చేయరా. నేను బతికున్నంత కాలం నువ్వు కానీ ముఖ్యమంత్రి అయితే నీ రాసిస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పెద్ద కంటి రెడ్డి బతికున్నంత కాలం వాడిని ముఖ్యమంత్రి కానిచ్చే ప్రసక్తే లేదు. జరగని పని జరగనీని కూడా. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అంకమరావు గారికి అలాగే మధుసూదన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా నమస్కారం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.